నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ విత్ తెలుగు. నేను బబిత. సుమన్ శెట్టి వాళ్ళ అబ్బాయి గౌతమ్ శెట్టి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ గౌతమ్ శెట్టి, హౌ ఆర్ యూ? డాడీ 14 వీక్స్ ఉండేసి లాస్ట్ వీక్ ఇంకొక 1 వీక్ అయితే బయటకు వచ్చేవాళ్ళు. లాస్ట్ 1 వీక్లో ఇంటికి వచ్చేసారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు హ్యాపీగానే ఉంది, ఎందుకంటే 14 వీక్స్ ఉన్నారు కాబట్టి. 14 వీక్స్ ఉన్నారు, హ్యాపీయే. కాకపోతే నాన్న చాలాసార్లు చెప్పారు, మా అబ్బాయి కోరిక నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, నేను బిగ్ బాస్లో ఉండాలి, నేను ఆడటం తను చూడాలి అని అన్నాడు. తన కోరిక మేరకు నేను వెళ్ళాను అని అన్నారు. సో యూఆర్ హ్యాపీ. కాకపోతే నాన్న టాప్ 5లో కానీ టాప్ 3లో కానీ ఉంటే ఇంకా బాగుండేదని అలా ఏమైనా అనిపించిందా? అనిపించలేదు, 14 వీక్స్ ఉన్నారు కాబట్టి హ్యాపీగానే ఉంది. ఓకే, అయితే నాన్న 95 డేస్ ఇంట్లో ఉన్నారు. సో ఆ టైంలో ఏదైనా టాస్క్లు ఆడేటప్పుడు కానీ లేకపోతే ఎవరైనా నాన్న నామినేట్ చేసినప్పుడు కానీ ఇంట్లో ఎలాంటి డిస్కషన్స్ నడిచేవి? నాకు బి కోపం వచ్చాయి కొంచెం. ఓకే, మమ్మీ ఏమనలేదు, ఇంకా ఓకే. ఓకే, నాన్న పర్ఫార్మెన్సెస్ ఈ 95 డేస్లో పర్ఫార్మెన్సెస్ అన్నీ చూసావు కదా, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏదంటే ఏం చెప్తావు? వాటర్ టాస్క్ తను జాకతో. ఓకే, అప్పుడప్పుడు నాన్న కొంచెం అంటే లో అయిపోయి డల్గా ఉన్నప్పుడు స్క్రీన్లో నువ్వు అలా చూస్తున్నప్పుడు నీకు ఏమనిపించేది? నాకు కూడా కొంచెం బాధ అనిపించేది. ఓకే, రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండేవాడివా నువ్వు? లైవ్ రెగ్యులర్గా చూసేవాడివి. అయితే ఇంట్లో అందరూ చూస్తున్నప్పుడు అక్క కూడా చూసేది, అమ్మ నువ్వు అందరు కలిసి చూసేవాళ్ళు కదా. సో కలిసి చూసినప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకునేవాళ్ళు ఎక్కువగా? ఇంకేం మాట్లాడుకునే లైవ్ చూసేవాళ్ళం, అంటే లైవ్ చూసేవాళ్ళు. ఇప్పుడు నాన్న కాకుండా నీ బెస్ట్ మంచి కంటెస్టెంట్, నీ సపోర్ట్ ఇప్పుడు ఎవరికి? కళ్యాణ్కి. ఓకే, ఇప్పుడు ఈ 15th వీక్లో లాస్ట్ కప్పు తీసుకునేది ఎవరు అనుకుంటున్నావు? కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నావా? నాన్న కాకుండా కళ్యాణ్ అంటే నీకు ఇష్టమా? ఓకే, థ్యాంక్ యూ.